ఇలా మా లక్ష్మీపూర్ గ్రామాలనే అంటే ఏ ఉద్యమాలైనా మా లక్ష్మీపూర్ మొత్తం రాష్ట్రానికి ఆదర్శవంతమైన గ్రామం. మా గ్రామంలోనే దగ్గర 175 మందికి ఇప్పటికీ ఇంకా రుణమాఫీ కానీ రైతులం ఉన్నాం. అంటే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా మొత్తం మాఫీ అయిపోయిందని అంటున్నారు. అయ్యా ఇక మేము ఇక్కడ ఉన్నాం చూడు, ఇక మేము మా బ్యాంకులే, మా ఊరు బ్యాంకులే, మా బ్యాంకు ముందటనే మేము రైతులంతా కూర్చున్నాం. ఓన్లీ మాఫీ కానీ రైతులమే ఉన్నాం. మరి మీకు కనిపిస్తలేదా ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో? మరి మీరు 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 అన్న మాటలే నిలుపుకోమంటున్నాం. మీరు గతంలో 15,000 రైతు బంధు ఇస్తా అన్నారు. రైతు బంధు కాదు 12,000 అన్నారు. మన 12,000 కూడా ఏదన్నా ఒక్క ఊరు, చిన్న గ్రామంలో, మా మండలంలో చిన్న రెవెన్యూ గ్రామంలో విడుదల చేసింది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది? మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకుంటా అనుకుంటా 35 తారీఖు కూడా దగ్గరికి వస్తుంది, అది లేదు. పోనీ మీరు అన్నయ్యే కదా, మీరు అన్న అప్పుడు మీరు పసుపుకు ధర 12,000 కల్పిస్తామని మీరు డిక్లరేషన్ చేసారు. కేంద్ర ప్రభుత్వం కూడా పసుపు బోర్డే ఇచ్చింది. పసుపు బోర్డు ఒక్కటే కాదు, పసుపుకు మద్దతు ధర కావాలి. పసుపుకు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబైఎస్ స్కీమ్ కింద 15,000 ఇచ్చి కొనుగోలు చేయాలా. ఇవన్నీ తిప్పిన చలో అసెంబ్లీ. ఎందుకంటే మీరు ఏదన్నా పాజిటివ్ నిర్ణయం ఈ సెషన్లో, సరే మేము రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు ఇంతమంది రైతులని ఒకటి విడుదల చేస్తే తప్ప, విడుదల గిట్ట చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి, అంటే మేము ఎట్లయితే గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఆ ఉద్యమాలన్నీ ఇక్కడికి వెళ్ళి చాలా అయినాయి. అదే రకంగా రేపటి అసెంబ్లీ ముట్టడి కూడా ఇక్కడ లక్ష్మీపూరే కాదు, జిల్లా అంతటికి వెళ్ళి దగ్గర 60,000 మంది ఉన్నారు. 62,000 మంది దాకా రుణమాఫీ కానీ రైతులం ఉన్నాం. రైతులందరం కలిసి కూడా గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున, అంటే మీరు సోయిపోయి ఉన్నారు. అంటే మీకు కళ్ళు తెరిపియాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంతగా మాట్లాడినా కూడా మీకు నిద్రమత్తులనే ఉన్నారు. ఆ నిద్రమత్తు పోవాలంటే మేమంతా మీ దగ్గరికి వచ్చి పాలకులను ప్రశ్నిస్తే తప్ప మీరు ఇచ్చేటట్లు లేరు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఏదన్నా ఇంకా 3 రోజుల నుండి సెషన్లలో, ఈ 3 రోజుల సెషన్లో మీరు 2 నెలల 3 నెలల 6 నెలలకు ఇస్తామని చెప్పు. ఇస్తామన్నా కానీ మేమంతా శాంతియుతంగా మేము ఎక్కడో అక్కడ ఉంటాం. మేమేం పుట్టడు కూడా కార్యక్రమం కూడా చేయం. మరి మీరు అదన్న ఒక స్టేట్మెంట్ మీరు ఇస్తారని, అసెంబ్లీలో ఇస్తారన్న ఆశపడుతున్నాం. మీరు చూడుర్రి, ఏదన్నా ఓన్రి మీరు చెప్పిన హామీలనే మీరు నిలబెట్టుకోమంటున్నాం కదా. మేము కొత్త గుర్తింపు కోరికలు అయితే అనుగుతలేము. జై జవాన్, జై కిసాన్. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మరి అప్పుడు మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టారు. అదే కాకుండా రైతు బంధు కాకుండా రైతు భరోసా 15,000 అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా దాని ప్రచారం చేశారు. ఇవాళ ఆ జగిత్యాల జిల్లాలో 62,000 రైతులకు మరి రుణమాఫీ కాలేదు. మా లక్ష్మీపూర్ విలేజ్లోనే 175 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఏదో భార్యాభర్తల లింకు పెట్టి కుటుంబంలో ఎక్కువ ఉందని చెప్పి వారు అనడం దురదృష్టకరం. ఎట్లా ఉన్నా ఏ కుటుంబమైనా 2 లక్షలు మాఫీ ఎత్తనప్పుడు మాఫీ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు మీకు ₹1,00,000 బాకీ ఉన్నా కానీ తెచ్చుకోండి, మన గవర్నమెంట్ వస్తుంది, రాగానే మీకు రుణమాఫీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసారు. ఆ వాగ్దానం చేసి కూడా వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ కూడా పదే మరి ఇలా ప్రచారం చేసుకున్నారు. ఖచ్చితంగా ఇవారికైనా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతుల రుణమాఫీ చేయాలని చెప్పి మేము అందరం ఇలా ఇక్కడ లక్ష్మీపూర్లో మా ఒక విలేజ్ల మీద ధర్నా చేస్తున్నాం. దీన్ని ఈ మార్చి 24 కూడా అసెంబ్లీ ముట్టడి కూడా మా జిల్లా రైతాంగం తయారవుతారు. దయచేసి ఇవారికైనా దీన్ని గ్రహించి రైతుల బాధను తెలుసుకొని మా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే రైతు అంటే పార్టీ లేదు. వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ, నేను 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ. నేను పార్టీ అయినప్పటికీ కూడా నేను పార్టీ కాదు, నేను రైతును ముందు రైతు కనుక మాకు మేము పార్టీ చూస్తలేము. రైతుల కొరకు మేము రైతుల కనుక మాకు మాఫీలని చెప్పి కోరుతున్నాం. ఇలా ఏ గవర్నమెంట్ కానీ రైతులను ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఎప్పుడు మనగడ తాగలేదు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా దేశద్ధిని ఆలోచించాలి. నేను కోరుతూ మాఫీ. జై కిసాన్.